వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరులో మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి స్వగృహంలో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే నియోజకవర్గ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అలాగే అనాథ పిల్లలు, పేద ప్రజల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. ఇంకా నందవరం మండల కేంద్రంలో పేదలకు, వృద్ధులకు ఉచితంగా చీరలు, దుప్పట్లు, వికలాంగులకు బట్టలు పంపిణీ చేస్తూ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ యువత ఆశల ప్రతీకగా, దూరదృష్టి కలిగిన నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విద్య, ఉపాధి, ఐటీ రంగాల్లో చేపడుతున్న సంస్కరణలు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ నాయకులు, ఏఎంసీ చైర్మన్, 3 మండలాల మరియు టౌన్ కమిటీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కష్టపడే వాళ్ళే మనకి ఇంకోటి కొత్త బాబు వచ్చింది, కొత్త పిల్ల. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా తెలుగుదేశం శ్రేణులందరికీ ఒక పండగ. ఎందుకంటే మా యువగలం రథసారథి మా లోకేష్ బాబు గారు ఈరోజు బర్త్డే. వాస్తవంగా మా తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ ఇంకొక 40-50 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలకి జవసత్వాలు అందించి మన పాదయాత్ర ద్వారా 400 రోజుల పాదయాత్ర ద్వారా 4000 కిలోమీటర్లు, దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ దమ్మేందో చాటించి ఈరోజు 164 సీట్లతో ముందు వరుసలో నిలబెట్టి భారతదేశానికి తిరుగులేని భారీ మెజారిటీతో ఏపీలో తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించిన మహానాయకుడు మా లోకేష్ బాబు గారు. అలాంటి లోకేష్ బాబు గారు ఈరోజు కంపెనీల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలో కానీ దావోస్ లాంటి ఇతర దేశాలకు తిరిగి మన పోలవరం లాంటి ప్రాజెక్టుల్ని పట్టుదలతో పూర్తి చేసే కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి ఆయన నిండు 100 ఏళ్ళు ఇంకా ఇలాగే ఆయురారోగ్యాలతోటి ముందుకెళ్తూ తెలుగుదేశం ప్రజలకు సంబంధించిన మొత్తం ఏమైతే ఏపీకి అవసరమో అవన్నీ సమకూర్చే విషయంలో ముందు వరుసలో ఉండి అవన్నీ సమకూర్చేదానికి వీలుగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ ప్రసాదించాలని, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనానికి అందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్, నేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా యువకాలం సారథి, జనహృదయ నేత మా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా బివి జయనాగేశ్వరరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి తరఫున మా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు మన లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రోగులందరికీ పండ్లు, బ్రెడ్లు పంచడమే కాకుండా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాము. అలాగే వృద్ధాప్యాశ్రమంలోనూ, అనాథ పిల్లల ఆశ్రమంలో కూడా ఈరోజు వాళ్ళకి భోజనాలు సరఫరా చేసి వాళ్ళందరి ఆశీర్వాదం మా లోకేష్ బాబుకు ఉండాలని, మా లోకేష్ బాబు గారి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని
అలాగే మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మా తెలుగుదేశం పార్టీని ఇంకొక 50 సంవత్సరాలు తిరిగిలేని శక్తిగా మార్చగల సత్తా దమ్ము ఆల్రెడీ ఉన్నాయి. కానీ భగవంతుడు మరిన్ని శక్తులు ఆయనకు ప్రసాదించాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎంతో శుభదినము. కారణం ఏమంటే మా యువ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఆయన జన్మదినం జరుపుకున్నాము. అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా అనేక రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆయనకు రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. మళ్ళా ఎమ్మిగనూరులో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథరెడ్డి గారు ఎమ్మిగనూరులో 1,50,000 జనాభాను మన కర్నూలుకు వైద్యపరంగా వెళుతున్నారు. అలా పోకుండా ఎమ్మిగనూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మించి ఆయన పేద ప్రజలకు, రోగులకు ఆదుకున్న మహా నాయకుడు మా గౌరవ శాసనసభ్యులు బివి జయనాథరెడ్డి. ఈ సందర్భంగా అలాగే రాష్ట్ర ప్రజల తరపున, మా ముస్లిం మైనార్టీల తరపున, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన మన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారికి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఆయన ఉన్నత పదవులు అలంకరించాలని, అలాగే ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేఎండి ఫారూక్ నా పేరు. తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, బివి జయనాథరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే బివి జయనాథరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే బివి జయనాథరెడ్డి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.